ఇది క్యాబిన్ వ్యూ. కింద అది ఉంది కదా, అది బెల్లు కాలుతో అంతా అంటే బెల్లు బయట వాళ్ళకి. చాలామంది దీన్ని అపోజ్ చేస్తున్నారు. మెయిన్ పబ్లిక్ నుంచి ఎక్కువ అపోజిషన్ అయితే ఉంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ మన హాస్టల్ చెక్అవుట్ చేసి మనం కోల్కతా నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. కోల్కతా నుంచి మనం ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా జరుగుతుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోతాం. సో పోయేటప్పుడు ఒకసారి హాస్టల్ చూపిస్తారు చూడండి. Anything you can use, self service, wash it, keep it in the same place. Okay. Tram service is there, yes. From Esplanade. Go to Esplanade Tram Depot. Okay. So you can see trams coming in, going out, everything you can capture. Okay. You can maybe sit in one, go there and come back in the maybe same tram. And from there itself, from Esplanade itself, we can head towards Howrah station. Okay. సో మనం ప్రెసెంట్ ఎస్ప్లానెడ్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి పార్క్ స్ట్రీట్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఎస్ప్లానెడ్కి అయితే ట్రామ్ సర్వీసెస్ లో వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఏంటంటే ట్రామ్ సర్వీసెస్ అనేవి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్నాయి. అన్ని ఇక్కడ ఒక్కటే రన్నింగ్ లో ఉన్నాయంట. ప్రెసెంట్ టైం వచ్చి 11 అయితే అవుతా ఉంది. ఇక్కడ నుంచి మనం 12 గంటల లోపల అయితే సెల్దా రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాలా. సో మనం అయితే ట్రామ్ లో వెళ్లే రూట్ లో అయితే వచ్చి నిలబడుకున్నాము. ఇక్కడ ఏంటంటే దీన్ని ట్రామ్లకి టైమింగ్ అంటే లేదంట. ఎప్పుడు వస్తాయో తెలియదు, వీలే చెప్తున్నారు. ఇక్కడ లోపల ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కిపోతా ఉండేదంట. ఇవి ట్రామ్ సర్వీసెస్ రూట్లు అనమాట. ఆ పైన వచ్చి కరెంట్ వైర్ అది. ఓ భయ్యా, ఈ ట్రామ్ సర్వీస్ ఆయేగా? ట్రామ్ సర్వీస్ ఆయేగా? ఏ రాష్ట్ర? ధరంతల్ ఆయేగా? అయితే ఇక్కడికి వచ్చి నిలబడి ఒక హాఫ్ అన్ అవర్ అయితే కావస్తా ఉంది. ఇప్పుడు దాకా ఏం రాలే. ఇక్కడ వాళ్ళని అడిగితే వస్తుంది, వెయిట్ చేయాలి, మాకే తెలియదు ఎప్పుడు వస్తుందో, కానీ వస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా అన్నారు. సో వస్తే మనకి టికెట్ అయితే దాని లోపల వేస్తారంట. ఆర్టీసీ బస్సులు ఎట్లా ఇస్తారా ఆ విధంగా అయితే లోపల వేస్తారంట. ఓ భయ్యా, ఓ ఇద్దరు రుకేగా? ఇద్దరు రుకేగా? బోర్డు లగా హువా కిధర్? అచ్చా ట్రామ్ స్టాప్. సో మనకి వెనకాల ట్రామ్ స్టాప్ అనే రాసింది. ఫ్లెక్సీలు వీటితో అయితే కనిపించట్లా బయటికి. ఇంతకు ముందు కానీ ఇవన్నీ ఏం లేనప్పుడు అడ్డాలు బాగా కనిపించేది. ట్రామ్ సర్వీసులతో పాటు బోర్డు కూడా కనుమరుగైపోతా ఉంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే మనకి 1 గంటకైతే ట్రైన్ ఉంది. ఇదేమో ట్రైన్, ఈ ట్రామ్ సర్వీసెస్ అయితే లేట్ అయ్యేటట్టుంది. మనం 12 దాకా అయితే చూద్దాము. 12 లోపల వచ్చిందంటే మన అదృష్టము. లేదంటే ఇంకా మనం బయలుదేరి మళ్ళీ సెల్దా స్టేషన్కి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ అన్ని కనుక్కొని లేట్ అవుతుంది. అందుకని అయితే మనము 12 దాకా అయితే చూస్తా. ప్రజెంట్ అయితే 11:30 అయితే అవుతుంది. 11:30 కావస్తా ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ చూస్తే, ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ చూద్దాము. వస్తే వచ్చినట్టు, లేదంటే ఇంకా మనం వెళ్ళిపోయేది అనమాట. ఇవి కింద ట్రాక్లు ఉన్నాయి కదా, ఇక్కడైతే మనకి ట్రామ్ సర్వీసెస్ యాక్టివ్ గా ఉంది. ఇది ఎక్కడైతే ట్రాక్లు ఉన్నాయో దాని పక్కనంతా దాని మీద అయితే మనకి వెహికల్స్ ఏమి ఆపలేవు. మొన్నటి నుంచి తిరుగుతాం అంటే కొన్ని లొకేషన్ లో చూసిన ట్రాక్ మీద బళ్ళు అయితే పార్క్ చేస్తున్నారు. అంటే అక్కడ సర్వీసెస్ అనేటివి, ట్రామ్ సర్వీసులు అనేటివి ఆపేస్తున్నారు ఆ ఏరియాలో. అందుకనే వాళ్ళు ఆ ట్రాక్ల మీద అయితే బళ్ళు పార్కింగ్ చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం యాక్టివ్ గా ఉందంట. అందుకని ట్రాక్ మీద కానీ కొంచెం ట్రాక్ నుంచి కొంచెం దూరంగా ఎటువంటి వాహనాలు అయితే నిలబడడం లేదు. ट्राम चलाता है वो सब रिजर्वमेंट हो गया। सरकार जो है उसको जबरदस्ती चला रहा है, इसीलिए थोड़ा कम कर दिया। अच्छा, सुबह में थोड़ा कम चलता है, 2 बजे के बाद थोड़ा ज़्यादा चलता है। आएगा वो कलकत्ता का नाम है कोलकाता। कलकत्ता वो अंग्रेज का ट्रेन का नाम रखा हुआ है। हाँ, नया देखिए हुआ नहीं। हाँ, कोलकाता ये पुराना बोर्ड देखिएगा कलकत्ता क्या? हाँ, नया बोर्ड देखिएगा कोलकाता पर बैठते हैं। आया शुक्रिया भैया. మనకు ట్రామ్ సర్వీసెస్ అయితే వచ్చింది. धर्मतल एक
మనమైతే ఎస్ప్లానెడ్కి వచ్చేసినాము. ధర్మస్థల అంటే ఇంతకుముందు దీని పేరు. ఒక్కసారి క్యాబిన్ వ్యూ చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది క్యాబిన్ వ్యూ. కింద అది ఉంది కదా, అది బెల్లు. దాన్ని కొడతా ఉంటే కాలుతో తంతా ఉంటే బెల్లు బయట వాళ్ళకి. ఇది వచ్చి స్పీడ్ కంట్రోల్. ఇది చూడండి, ఇది 1984 అంట. హౌరా, ఇండియా. ఆంధ్రప్రదేశ్. సో అది మన ట్రామ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో మొత్తానికైతే ట్రామ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. కానీ దీనికి ఒక టైమింగ్ అంటూ ఏం లేదంట. ఈ ఎస్ప్లానెడ్ దగ్గర ఇక్కడ ఉంటే ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కాలంట. సో మనం కరెక్ట్గా 12 అయితే అయింది టైము. మనం ఇక్కడ నుంచి అర్జెంటుగా సెల్దా స్టేషన్కి అయితే వెళ్ళాలా. నేనైతే ర్యాపిడో ఒకటి బుక్ చేస్తున్నా. మనకైతే ర్యాపిడో వచ్చింది 5924. మనమైతే ఒక 150 సంవత్సరాల నాటి ట్రామ్ సర్వీసులు అయితే మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నాము. అదొకటే పెండింగ్ ఉంది. మొత్తానికి దాంట్లో కూడా అయితే జర్నీ చేసి, ఇంతకుముందు కోల్కతాలో ట్రాన్స్పోర్టేషన్ ఏదన్నా అంటే ట్రామ్ సర్వీసెస్ మాత్రమే ఉన్నాయి. ట్రామ్ సర్వీసెస్ బస్సులు అంట. ఇంతకుముందు ఆ పెద్ద చెప్తున్నాడు, మెట్రో ఎక్స్పాన్షన్ వల్ల వీళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, క్యాబులు, ఆటో వాళ్ళు, వీళ్ళైతే పొలిటికల్గా ప్రెషర్ పెట్టడం వల్ల అయితే వాళ్ళైతే ట్రామ్ సర్వీసెస్ని అయితే రిమూవ్ చేసుకుంటూ వచ్చేసినారు. కానీ ట్రామ్ సర్వీసెస్ చాలా ఎకనామికల్. ఇప్పుడు మనం ఆడి నుంచి ఆడికి వచ్చిన దానికి 6 రూపాయలు మాత్రం తీసుకున్నారు. సేమ్ స్పీడ్ కూడా. హెల్మెట్ కంపల్సరీ అంటే ఇక్కడ పబ్లిక్ వరకు చాలా బెనిఫిట్ ట్రామ్ సర్వీసెస్ అనేటివి. వీళ్ళు గవర్నమెంట్ చెప్పే రీజన్ ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందువల్ల దీంట్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నారు. కానీ అది కాదంట యాక్చువల్ రీజను. వీళ్ళు పొలిటికల్గా ప్రెషర్ పెడుతున్నారంట. ఆటో డ్రైవర్లు యూనియన్లు, క్యాబ్ డ్రైవర్ యూనియన్లు, వాళ్ళ వల్ల అయితే దీన్ని రిమూవ్ చేయాల్సి వస్తుందంట. మామూలుగా పర్యావరణ ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళు కూడా అయితే దీన్ని తీయకూడదు, ఎందుకంటే ఎటువంటి పొల్యూషన్ లేని ట్రాన్స్పోర్టేషన్ ఇది, అందువల్ల దీన్ని అయితే రిమూవ్ చేయకూడదు అది ఇదని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు చాలా వరకు అయితే తీసేసినారు. ఓన్లీ కొన్ని ఒక 2-3 సర్వీసెస్ మాత్రమే యాక్టివ్లో ఉన్నాయంట. కార్లు, ఆటోలు ఏ విధంగా ఎంత టైంలో అయితే వెళ్తున్నాయో యావరేజ్ మీద అదే టైంలో వెళ్తున్నాయంట ట్రాఫిక్లో ట్రామ్ సర్వీసెస్లో. అందువల్ల వాటిని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా గవర్నమెంట్ పొలిటికల్గా దీన్ని రిమూవ్ చేస్తుంది, ఇది కరెక్ట్ కాదు అది ఇదైతే చాలామంది దీన్ని అపోజ్ చేస్తున్నారు. మెయిన్ పబ్లిక్ నుంచి ఎక్కువ అపోజిషన్ అయితే ఉంది. మా నాన్న మంచి ఉసిలో ఉన్నాడు, ఉసిలో తోలుతా ఉన్నాడు బైక్ మాత్రము ఫాస్ట్గా. 12:30 అయితే కావస్తుంది. మనం అర్జెంటుగా వెళ్ళి సెల్దా స్టేషన్కి వెళ్ళి అక్కడైతే టికెట్ తీసుకొని ప్లాట్ఫామ్ నెంబర్ కనుక్కొని పోయే టైంకి ఎంత టైం అవుతుందేమో. कितना वो 39। इधर जनरल टिकट किधर देता है? सीधा जाओ बाएं तरफ। सीधा? हाँ, सीधा जाओ, स्टेशन के बाएं तरफ मिलेगा। लेफ्ट साइड तरफ है, बाएं तरफ भी है। अच्छा, दोनों साइड पे। ठीक है. సో మనమైతే సెల్దా స్టేషన్కి అయితే వచ్చినాము. ఇది గందరగోళంగా ఉంది ఇది కూడా. गाड़ी संख्या 12329 आप श्यादा आनंद विहार टर्मिनल वेस्ट बंगाल संपर्क क्रांति एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 12 से रवाना होगी. మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. 12వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అంటే అయితే బయలుదేరుతుంది. మనకి టికెట్ దొరుకుతుందో లేదో, ఇంకో కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది టైం మనకి. 12వ నెంబర్ ప్లాట్ఫామ్ పోవాలో, అది ఎక్కడ ఉందో మనకు తెలీదు.